లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైఎస్ జగన్ మళ్ళీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకి వెళ్లే అవకాశం ఉందా? జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్లరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు విడదల రజని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆమె తాజాగా వైసీపీ చేసిన ఒక అద్భుతమైన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడుతూ ఆమె తీసుకున్న నిర్ణయం చూసి జగన్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయాల్లో పదవులు అనుభవించడం అందరూ చేసే పనే, కానీ ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపోసే నాయకురాలు చాలా అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవలోకి విడదల రజని చేరుతున్నారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆమె చేసిన ఈ సాహసోపేతమైన కార్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. అయితే కేవలం ప్రచారం దగ్గరే ఆగిపోవడం, క్షేత్రస్థాయిలో పేదల కష్టాలు తీర్చడానికి ఆమె తన సొంత నిధులను భారీ వేచించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నియోజకవర్గ స్థాయిలో అతిపెద్ద ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది మందికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా చేయడం ద్వారా ఆమె జగన్ గర్వపడేలా చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జగన్ పేదలకు అండగా ఉంటుంటే రజనీ తన వంతుగా ఆ సేవలను మరింత చేరువ చేయడం విశేషం. ఇది చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం జగన్ ఎంపిక సరైనదని కొనియాడుతున్నారు. తన నాయకుడు గర్వపడేలా పనిచేయడమే ఒక కార్యకర్తకు లేదా ఎమ్మెల్యేకు అసలైన విజయం. ఆ విజయాన్ని రజనీ ముందే అందుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నప్పుడు ఆమె గొంతుగా జగన్కు పెద్ద అండగా నిలుస్తుంది. కేవలం అసెంబ్లీలో మాట్లాడడమే కాకుండా జనాల్లో ఉంటూ జగన్ నామస్మరణ చేసేలా ఆమె చేస్తున్న కృషి అమోఘం. ఈ క్రమంలోనే ఆమె ఒక భారీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించి వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేశారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగుల కోసం వేచి చూడకుండా ప్రైవేటు రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వారికి మంచి భవిష్యత్తును అందిస్తున్నారు. ఈ చొరవను గమనించిన వైఎస్ జగన్ స్వయంగా ఆమెను అభినందించినట్లు సమాచారం. తన క్యాబినెట్లోని ఒక మంత్రి లేదా తన పార్టీలోని ఒక నాయకురాలు ఇంతటి గొప్ప మనసుతో పనిచేస్తుంటే ఏ నాయకుడికైనా గర్వపడడం సహజం. జగన్ అభిమానులకైతే ఇది పండగ లాంటి వార్త. ఎందుకంటే ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న వేళ ఇలాంటి నిర్మాణాత్మకమైన పనులతో సమాధానం చెప్పడం రజనీకే సాధ్యమైంది. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సామాజిక కార్యకర్తగా కూడా మారిపోయారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆమె పోషిస్తున్న పాత్ర జగన్కు కొండంత అండగా ఉంది. తన నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబం అని భావించి వారి కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడు విడదల రజనీ పేరు మారుమోగుతుంది. జగన్సేన ఈ వార్తను తెగ షేర్ చేస్తూ తమ నాయకుడి గర్వకారణమైన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకురాలు ఉన్నంతకాలం పార్టీకి కానీ జగన్ కానీ తిరగలేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రజనీ చేసిన ఈ పని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు.